హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లోని చైన్ స్టిచ్లో కొన్ని రకాలు చూద్దాము. మొదటగా సింగిల్ చైన్ స్టిచ్. మనం కాటన్ థ్రెడ్తో చైన్ స్టిచ్ నేర్చుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్తో చైన్స్ వేయడం నేర్చుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్తో చైన్స్ వేయడం నేర్చుకునేటప్పుడు మొదటగానే డబుల్ చైన్స్ వేయకూడదు. ఫస్ట్ సింగిల్ చైన్స్ వేయడం నేర్చుకున్న తర్వాత, సింగిల్ థ్రెడ్తో వేయడం నేర్చుకున్న తర్వాత డబుల్ థ్రెడ్తో వేయడం నేర్చుకోవాలి. సో ఇలా సింగిల్ థ్రెడ్తో మొదటగా ప్రాక్టీస్ చేయాలి చైన్స్ వేయడం. ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత డబుల్ చైన్స్ వేయడం నేర్చుకోవాలి. డబుల్ చైన్స్ అంటే డబుల్ థ్రెడ్తో చైన్స్ వేయడం నేర్చుకోవాలి. సో ఇలా డబుల్ స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని చైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఈ డబుల్ చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కో దారం నీడిల్కి తగలదు, ఒక్కోసారి రెండు ఒకేసారి రావన్నమాట. అప్పుడు మనం కొద్దిసేపు ఆగి మళ్ళీ చైన్స్ రెండు వచ్చే వరకు, మనకి రెండు దారాలు బయటికి వచ్చే వరకు, నీడిల్కి అందే వరకు చూసుకొని చైన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇలా డబుల్ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ చైన్ స్టిచ్. ఈ బ్యాక్ చైన్ స్టిచ్ అనేది ఒక పెద్ద చైన్ వేసి, ఇలా ఒక పెద్ద చైన్ వేసి దాని పక్కనే చిన్న చైన్ అనేది వేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక చిన్న చైన్ వేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. చూడండి, ఒక బిగ్ చైన్, ఇంకొక స్మాల్ చైన్, అగైన్ బ్యాక్, బిగ్ చైన్, స్మాల్ చైన్, బ్యాక్ చైన్, బిగ్ చైన్, స్మాల్ చైన్, బ్యాక్ చైన్. ఇలా బ్యాక్ చైన్ అయితే వేయాలి. ఇలా వేస్తున్నప్పుడు మనకి అక్కడ ముడిలాగా ఫామ్ అయిపోతుంది. అది ఒక టైప్ ఆఫ్ స్టిచ్ లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా బ్యాక్ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లూప్ చైన్ స్టిచ్ అన్నమాట. ఈ లూప్ చైన్ స్టిచ్ అనేది మొదటగా మనం ఒక కలర్ థ్రెడ్తోని చైన్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా చైన్స్ వేసుకొని ఈ చైన్స్ మధ్యలో నుండి వేరే కలర్ దారాన్ని తీసుకొని మధ్యలో నుండి చైన్స్ మళ్ళీ పైనుండి వేయాలి. వీటి మధ్య నుండి చూడండి, ఇప్పుడు గ్రీన్ వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ పింక్ థ్రెడ్ తీసుకొని ఈ ఫస్ట్ లూప్లో నుండి మధ్యలో నుండి తీసి సెకండ్ లూప్ మధ్యలోకి చైన్ వేసాను అన్నమాట. ఇలా ఒక చైన్ మధ్యలో నుండి ఇంకొక చైన్ మధ్యలోకి ఇలా కుడుతూ ఉండాలి. ఇది లూప్ చైన్ స్టిచ్. ఇప్పుడు స్ట్రిప్డ్ చైన్ స్టిచ్. ఈ స్ట్రిప్డ్ చైన్ స్టిచ్లో మనకి ఎట్ ఏ టైం రెండు కలర్ దారాలను ఉపయోగించాలి. చేత్తో రెండు కలర్ దారాలను అయితే ఒకేసారి పట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ తీస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ తీసిన తర్వాత మళ్ళీ పింక్ నీడిల్కి అందివ్వాలి.
ఇలా పింక్ తర్వాత మళ్ళీ గ్రీన్ అనేది నీడిల్కి అందివ్వాలి. ఇలా నీడిల్కి ఒక్కో కలర్ ఒక్కోసారి అందిస్తూ చైన్స్ అయితే తీయాలి. ఈ లూప్ చైన్ స్టిచ్ కానీ అలానే స్ట్రిప్డ్ చైన్ స్టిచెస్ కానీ మనకి మల్టీ కలర్ బ్లౌజెస్కి మల్టీ కలర్ శారీస్ పైనకి బాగుంటాయి. సో ఇలా ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి కలర్ని మనం నీడిల్కి అందిస్తూ ఉండాలి. లాస్ట్లో 2 దారాలను కలిపి ముడి వేసుకోవాలి. తర్వాత జిగ్జాగ్ స్టిచ్, స్మాల్ జిగ్జాగ్ స్టిచ్, దీనినే కట్ వర్క్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కట్ వర్క్లో చాలా యూజ్ చేస్తారు. సో మనం ఈ స్మాల్ జిగ్జాగ్ స్టిచ్ వేయడానికి ముందుగా ఇలా చైన్ స్టిచ్ను వేసుకోవాలి. ఈ చైన్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఈ చైన్ స్టిచ్ పైన ఉండే మనం జిగ్జాగ్ స్టిచ్ అయితే వేయాలి. ఇది కట్ వర్క్లో మొత్తం జెరీ థ్రెడ్తో చేస్తారు ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది. చూడండి, నేను మీకు కనిపించాలని గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ థ్రెడ్తోనే వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా దారాన్ని పైకి తీసి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి. ఇలా పైకి కిందికి కుడుతూ ఉండాలన్నమాట. చాలా ఈజీ అండి ఈ స్టిచ్ అనేది. ఈ స్టిచ్ వచ్చిందనుకోండి, మనము కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓన్గా. సో అంతే అండి. ఒకసారి పైన కింద ఇలా పైకి కిందికి చైన్స్ వేస్తూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం కొన్నింటినే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మిగతావి వేరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.